వరద ప్రభావిత ప్రాంతాల్లో ఫుడ్ పంపిణీ నిర్వహణ కేంద్రాన్ని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను ఏపీ మంత్రులు నారాయణ, యార్లగడ్డ పరిశీలించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది అంటున్న మంత్రులతో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్. బెజవాడ ఎన్నడూ వినని కనీవిని ఎరగని వరదలో మునిగిపోయిన పరిస్థితి. ఈ సమయంలో ప్రభుత్వం అందిస్తున్నటువంటి రిలీఫ్ మెజర్స్ చాలా తీవ్రంగా రిలీఫ్ మెజర్స్ అందించే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. ముఖ్యమంత్రి స్వయంగా 22 కిలోమీటర్లు జేసీబీపై వెళ్లి మరి బాధితుల వద్దకు వెళ్లి వారి కష్టాలను అడిగి తెలుసుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మంత్రి నారాయణ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈ వరద దాదాపు తగ్గుముఖం పట్టినట్టు చెబుతున్నారు. ఇక శానిటేషన్ ప్రధాన భూమికి పోషించబోతుంది. శానిటేషన్కి సంబంధించి ఏం చేయబోతున్నారు? అంటే వరద యాక్చువల్గా దాదాపు తగ్గుముఖం పట్టిందండి. అయితే కొన్ని దగ్గర 1 అడుగు, 2 అడుగులు, 3 అడుగులు, 4 అడుగులు ఉన్నాయి. అయితే అది ఇవాళ సాయంకాలానికి మేజర్ అయ్యి రేపు ఈవినింగ్ ఆల్మోస్ట్ అవుతుంది అనుకుంటున్నాం. అయితే 2 ఇక్కడ వాళ్ళకి ఫుడ్, శానిటేషన్. ఫుడ్కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసాం. రాత్రి అయితే 11 లక్షలు పంపిస్తే 1 లక్ష వెనక్కి వచ్చింది. నిన్న మధ్యాహ్నం పంపిస్తే 50,000 వెనక్కి వచ్చింది. అదేవిధంగా వాటర్ కొద్దిగా ఇబ్బంది ఉండింది. వాటర్ కూడా డంప్ చేసి వాళ్ళైతే 30 లక్షల వాటర్ బాటిల్స్, పాకెట్స్ని డంప్ చేసాం. అంతేకాకుండా 250 ట్యాంకర్లు తెప్పించి 157 వాటర్ ట్యాంకర్లు మార్నింగే పంపించేసాం ఫీల్డ్కి. ఇది వాటర్. సో వాటర్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే మిల్క్ ప్యాకెట్స్ 3 లక్షల యాక్చువల్ ఇప్పుడే వచ్చింది ఇన్ఫర్మేషన్. 3 లక్షల మిల్క్ ప్యాకెట్స్, 3 లక్షల బిస్కెట్స్ ప్యాకెట్స్, మొత్తం 1 లక్ష ఇల్లు అండి. ఒక్కొక్క ఇంటికి యాక్చువల్గా ఎన్నేని మనం ఇబ్బంది లేకుండా ఆ విధంగా ఫుడ్కి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసాము. అయితే ఫస్ట్ 1 డే మాత్రం లోపలికి పోవడానికి కొన్ని ఏరియాలో కొద్దిగా ఇబ్బంది అయింది. అయితే ఇప్పుడు మెయిన్ సమస్య శానిటేషన్. శానిటేషన్ సరిగా చేయకుంటే అంటువ్యాధులు ప్రముతాయి. అందుకని ముఖ్యమంత్రి గారు చాలా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. శానిటేషన్ నుంచి బయట జిల్లా నుంచి 7,000 మందిని తీసుకొచ్చాం. ఇక్కడ 3,000 ఉన్నారు. మొత్తం 10,000తో జరిగేటట్టుగా మా డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక 100 మీటర్ల వాటర్ వెనక్కి వెళ్ళినా ఇమీడియట్గా ఆ 100 మీటర్లో ఉన్న బుడదని యాక్చువల్గా సిల్ట్ని తీసేయటం, రోడ్డు మీద కానీ డ్రైన్స్లో ఉండేది తీసేయటం, ఫైర్ ఇంజిన్ ద్వారా యాక్చువల్గా దాని వాటర్ని ఫోర్స్ కొట్టించి ఆ వచ్చిన వాటర్ని కూడా మోటార్ల ద్వారా మళ్ళీ బయటికి పంపించి ఏర్పాటు చేయమన్నారు. తర్వాత అక్కడ బ్లీచింగ్ కొట్టడం, తర్వాత ఫాగింగ్ చేయించడం, తర్వాత ఇంకా అవసరమైతే ఆ ఏరియాలో ఎక్కడైనా పాట్ హోల్స్ ఉంటే పాట్ హోల్స్ కూడా ఇమీడియట్గా క్లియర్ చేయమన్నారు. ఇవన్నీ కూడా ఒక వారం రోజుల్లో నార్మల్ స్థితికి గతంలో ఉండే విధంగా రావడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు కానీ మీరు కానీ గ్రౌండ్ లెవెల్లో ఉండి పనిచేస్తున్నారు. నిన్న ప్రతిపక్ష నేత, ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయి ఉన్న వ్యక్తి అక్కడికి వెళ్ళి తాను ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ అంటున్నారు. ఏం చెప్తారు సార్? అండి, ఇది వర్షాలు అంటే కామన్ సెన్స్ ఎవరు కూడా, ఒక చిన్న పిల్లవాడు కూడా ఫాలో అప్ చేస్తుంటే వర్షాలు ఎక్కడ పడుతున్నాయి, ఎక్కడ వస్తున్నాయి, గత 200 సంవత్సరాలు ఎప్పుడన్నా ఇంత వర్షం వచ్చిందా, ఇవన్నీ డేటా తెలుసుకుంటే, డేటా తెలిస్తే, స్టడీ చేస్తే ఆ నాయకుడు, ఆయన ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రి కావచ్చు, ఎవరైనా మాట్లాడాలా. ఏమీ లేకుండా ఊరికినే మ్యాన్ మేడ్ అంటే అట్లా అది కాదు. ఫ్లడ్ ఎక్కడ వచ్చింది, ఎక్కడి నుంచి వరద వచ్చింది, మన రాష్ట్రంలోనే వచ్చిందా, మన రాష్ట్రంలో ఎంత వచ్చింది, పక్క రాష్ట్రాల్లో ఎంత వచ్చింది, అక్కడి నుంచి ఎన్ని క్యూసెక్లు వచ్చింది, ఎంత ఫ్లో వచ్చింది, ఈ డేటా స్టడీ చేయాలి. ఏమీ లేకుండా ఏదో నోటికి వచ్చింది చెప్తే కాదు. మా ముఖ్యమంత్రి గారితో ఫ్లడ్ ఎక్కడి నుంచి వస్తుందో ఆ రాష్ట్రాల వాళ్ళతో కూడా గంటకు మాట్లాడుతూ మాకు సూచనలు ఇస్తూ మమ్మల్ని ముందుకి డ్రైవ్ చేయడం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారు వెళ్ళిన సందర్భంలో గర్భిణీ స్త్రీని ఆయన కార్యాలయ అధికారులకు ఇచ్చి పంపించారు, రక్షించిన పరిస్థితి. ఇలా చాలా సంఘటనలు ఉన్నాయి. ఏం చెప్తారు సార్? ఖచ్చితంగానండి. యాక్చువల్గా అక్కడక్కడ వాటర్ ఇప్పుడు తగ్గుతుంది, గర్భిణీ స్త్రీలు ఉండే లోపల ఉండి డెలివరీ అయితే ఇబ్బంది అని అవి కూడా కనుక్కొని ముఖ్యమంత్రి గారు స్పెషల్గా చెప్పారు. ఎక్కడైనా గర్భిణీ స్త్రీలు కానీ బెడ్ మీద లేని ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని స్పెషల్గా ఫైర్ వాళ్ళ ద్వారా యాక్చువల్గా బయటకు తీసుకొచ్చారు చేయండి. రిస్క్ ఎక్విప్మెంట్ వాళ్ళ ద్వారా ఎక్విప్మెంట్ పెట్టి ఆ విధంగా జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఇకపైన వరద తగ్గితే రేపు సాయంత్రానికి పూర్తి స్థాయిలో నార్మల్సీ ఏర్పడుతుంది. ఇకపైన శానిటేషన్పై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తాం. డివిజన్ల వారీగా శానిటేషన్ ఏ విధంగా చేయాలనేది ఇప్పటికే అధికారులకు కూడా ఒక ప్రణాళికాబద్ధంగా బాధ్యతలు అప్పగించాం. దాని ప్రకారం శానిటేషన్ చేస్తామని చెప్తున్నారు. కేవలం మున్సిపల్ శాఖే కాకుండా అటు ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, వైద్యారోగ్య శాఖ కావచ్చు, ఇవన్నీ కూడా సమన్వయంతో శానిటేషన్ చేయడంతో పాటు అంటురోగాలు ప్రబలకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటా ఉంటున్నారు. ఇంకా వర్షం రాకపోతే కనుక వరద దాదాపు తగ్గిపోయింది కాబట్టి బ్రీచెస్ కూడా క్లోజ్ అయితే ఖచ్చితంగా వరద ముంపు నుంచి బెజవాడలోని బెజవాడలోని సింగనగర్ ప్రాంతాన్ని బయటికి తీసుకొచ్చి దాంతోపాటు ఎక్కడెక్కడ ముంపు ప్రాంతాలు ఉన్నాయి వాటన్నిటిలో కూడా పూర్తి స్థాయిలో శానిటేషన్ పూర్వస్థితికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తామని మంత్రి నారాయణ చెబుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ఉమతో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ.